వీడియో వచ్చేసి మేము పొగాకు పనికి వెళ్ళామండి. 3 నెలలు పొగాకు పని చేశాక రైతు సంతోషంతో భోజనాలు అయితే పెడతారండి లాస్ట్‌లో పొగాకు పని అంతా అయిపోయాక. పొలాల్లో మేము ఎలాగా వంటకాలు చేసుకొని తిన్నామో ఈ వీడియోలో చూస్తే తెలుస్తుందండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియో చూస్తూ ఉండండి. స్టోరీ కంటిన్యూ చేస్తాను. స్టోరీ ఫస్ట్ నుంచి విన్నవాళ్ళు మన వీడియోలు నిన్న మొన్న అప్లోడ్ చేసిన వీడియోలు చూస్తే స్టోరీ అర్థమవుతుందండి. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాము. మళ్ళీ చిగురించిన బంధం స్టోరీ పేరు. సహస్ర వెక్కుళ్ళు ఆపుకుంటూ అంది. అక్కడితో అయిపోలేదు. సహస్ర కార్తీక్ గొంతు ఇప్పుడు మరింత సీరియస్గా మారింది. మా చెల్లి కీర్తి అప్పుడే సంబంధాలు చూస్తున్నారు. ఈ ఘటన తర్వాత చాలామంది వెనక్కి తగ్గిపోయారు. పేట్ల మీద పెళ్ళి ఆగిపోయినా అలాంటి ఇంటి నుండి పిల్లను తెచ్చుకోవడం ఎందుకు అంటూ నానా రకాలుగా మాట్లాడుకున్నారు. అవమానాలని తట్టుకోలేక మా ఫ్యామిలీ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో నాకు మాత్రమే తెలుసు. మరి కీర్తికి భయపడుతూ అడిగింది. ఆ తర్వాత 2 ఏళ్ళు కానీ సంబంధం కుదరలేదు. చాలా కాంప్రమైజ్ అయ్యి వేరే ఊరు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయవలసి వచ్చింది. ఇప్పుడు తను బాగానే ఉందిలే. కానీ ఆ 2 ఏళ్ళు నా కుటుంబం పడ్డ మానసిక శోభ నువ్వు ఏం రకంగా న్యాయం చేయగలవు సహస్ర? నీ లైఫ్ నువ్వు కాపాడుకున్నావు కానీ దానికి మా ఫ్యామిలీ బలైపోయింది. కార్తీక్ అంటున్న ప్రతి మాటకి సహస్ర మనసు కోసేస్తుంది. ఇన్నాళ్ళు తన దృష్టిలో అదొక చిన్న తప్పు మాత్రమే కానీ తన స్వార్థం వల్ల ఒక తండ్రి ఆరోగ్యం, ఒక చెల్లి భవిష్యత్తు, ఒక కుటుంబం పరువు ఎలా రోడ్డున పడిందో ఇప్పుడు సహస్రకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు కార్తీక్. నా లైఫ్ నా కంట్రోల్లో ఉంది. నేను అనుకున్నది సాధించేశాను అని ఎన్నాళ్ళు ఒక భ్రమలో బ్రతికాను. కానీ నా సక్సెస్ వెనుక ఇంతమంది కన్నీళ్లు ఉన్నాయని తెలిసాక అంతా శూన్యంగా ఉంది. అటు 2 చేతులు ముఖం దాచుకుని ఏడుస్తూ సహస్ర కింద నుంచి ఆమె ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది కార్తీక్కి. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు కార్తీక్. ఆమెను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ నిజాలు ఎంత చేదుగా ఉన్నాయి. ఆమె ఫేస్ చేయక తప్పదని అతనికి తెలుసు. కాసేపటికి ఆమె ఏడుపు ఆగింది. కాస్త తగ్గాక పై బెర్త్ నుంచి అడిగాడు కార్తీక్. అదే కదా నువ్వు కోరుకున్నది? ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. మరి ఇప్పుడు శూన్యం అంటున్నావేంటి? ఆ ప్రశ్నలో ఎటకారం లేదు. సహస్ర కన్నీళ్ళు తుడుచుకుంటూ చేదుగా నవ్వింది. అవును, కోరుకున్నట్లే జాబు వచ్చింది. జాబ్లో జాయిన్ అయ్యాను. ప్రమోషన్లు వచ్చాయి. చేతి నిండా డబ్బు. నాకంటూ ఒక ఫ్లాట్. అన్నీ సాధించాను. కానీ ఇవి పంచుకోవడానికి నాకంటూ ఎవరూ మిగలలేదు కార్తీక్. ఆ రోజు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మా నాన్న నాతో మాట్లాడడం మానేశారు. నా 5 ఏళ్లలో ఆయన నాకు ఒక్క కాల్ కూడా చేయలేదు. మా అమ్మ మాత్రం ఆయనకు తెలియకుండా అప్పుడప్పుడు దొంగతనంగా ఫోన్ చేస్తూ ఉండేది. పండగ వస్తే ఇంటికి వెళ్ళలేను. కనీసం నా బర్త్డే వస్తే నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించే నా వాళ్ళెవరూ నా పక్కన లేరు. సహస్ర గొంతులు చెప్పలేనంత ఒంటరితనం. పొద్దున్న ఆఫీసులో నా చుట్టూ ఎంతమంది ఉన్నా రాత్రి నా ఫ్లాట్కి వచ్చేసరికి నేను ఒంటరిదాన్ని. ఆ 4 గోళ్ల మధ్య నేను చేసింది కరెక్టేనా అని రోజు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇన్నాళ్ళు నా నిర్ణయాలు నేనే సమర్థించుకున్నాను. ఇప్పుడు నీ మాటలు విన్నాకే క్లారిటీ వచ్చింది. నేను గెలిచానని భ్రమపడుతూ పూర్తిగా ఓడిపోయాను. కూపీలో మళ్ళీ బరువైన శబ్దం. ట్రైన్ ఏదో చిన్న స్టేషన్ క్రాస్ చేస్తున్నప్పుడు కిటికీల నుంచి పడిన పసుపు పచ్చని లైట్ వెలుతురు ఒక్క క్షణం వాళ్ళిద్దరి ముఖాల మీద పడి మాయమైంది. కార్తీక్ కిందకు చూశాడు. ఆ రోజు పెళ్లిపేటల మీద నుంచి తనను వదిలేసి వెళ్ళిన ఆ మొండి పిల్ల ఇప్పుడు లేదు. ఎక్కడ కనిపించడం లేదు. ఆమె అహంకారం, భయం అన్నీ కరిగిపోయాయి. జీవితం ఆమెకు చాలా పాఠం నేర్పింది. అతనికి అర్థమైంది. ఇంక పడుకో సహస్ర. జరిగిపోయిన దాన్ని ఎవరూ వెనక్కి తీసుకువెళ్ళలేరు. టైం చాలా అయింది. కళ్ళు మూసుకుని కాసేపు రెస్ట్ తీసుకో అని ముగించాడు. కార్తీక్ ఇంకా డిస్కషన్ ఆపేయమని. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ తెలుసు నిద్ర వాళ్ళ దరిదాపుల్లో కూడా రాదని. ఉదయం లేచి సూర్యకిరణాలు కిటికీ అద్దంను దాటుకుని లోపలికి పడుతూ ఉన్నాయి. రైలు వేగం తగ్గింది. సహస్ర మెల్లగా కళ్ళు తెరిచింది. రాత్రంతా ఏడ్చి నిద్రపోయే కనురెప్పలు బరువుగా ఉన్నాయి. ఒళ్ళు వేర్చుకుంటూ తన బ్లాంకెట్ కాస్త పక్కకు జరిపి నెమ్మదిగా పైకి చూసింది. పై బెర్త్ మీద కార్తీక్ అప్పటికే లేచి కూర్చున్నాడని, తనకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం
తను లేచాక కిందకు రాకుండా అక్కడే ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. ఆమె లేవడం గమనించి పుస్తకం మూసి పక్కన పెట్టాడు. గుడ్ మార్నింగ్ అంది సహస్ర లేచి కూర్చుంటూ. టైం ఎంతైంది? 5:30 అంటూ కిందకి దిగాడు కార్తీక్. ఇంకో అరగంటలో వైజాగ్ వచ్చేస్తుంది. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వ అని అలా చెప్పి కూఫే తలుపు తీసుకుని బయటకు వెళ్ళాడు. సహస్రకి ఒక క్షణం అర్థం కాలే. రాత్రి జరిగిన దీర్ఘమైన సంభాషణ తర్వాత అతనిలో ఈ మార్పు ఏంటి? తన మీద జాలిపడుతున్నాడా లేక తన తప్పు క్షమించాడా? ఏమైనా ఆ గొంతులో నిన్నటి ఆ కఠినత్వం లేదు. ఆలోచనలు పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. వచ్చేసరికి కార్తీక్ చిన్న టేబుల్ మీద 2 టీ కప్పులు పెట్టి సీటు ఒక చివరన కూర్చుని ఉన్నాడు. సహస్ర కూడా వెళ్ళి సీట్ రెండో చివరన కూర్చుని టీ కప్పు చేతిలోకి తీసుకుంది. ఇద్దరు సైలెంట్గా టీ తాగుతున్నారు. రైలు అనకాపల్లి దాటి వైజాగ్ వైపు దూసుకు వెళ్తుంది. కిటికీలో నుంచి చూస్తే దూరం మంచుతో కప్పబడి కొండలు, పచ్చని ప్రకృతి మనసుకు హాయిని అనిపిస్తున్నాయి. అద్దం గుండా లోపలికి వస్తున్న ఆ తొలి వెలుగు ఆ కొండల వైపు చూస్తూ ఉండిపోయింది సహస్ర. చాలా ప్రశాంతంగా ఉంది కదూ అన్నాడు కార్తీక్. ఆ ప్రకృతి వైపు చూస్తూ సహస్ర టీ కప్పు పక్కన పెట్టి తల ఊపింది అవును అని. మనసులో ఎన్ని తుఫాన్లు అలజడులు ఉన్నా ఈ ప్రకృతి మాత్రం ఏమీ తెలియనట్లుగా ఎప్పుడూ ఇంతే ప్రశాంతంగా ఉంటుంది కదా కార్తీక్. ఆమె వైపు సూటిగా చూశాడు. నిన్న రాత్రి దాకా నువ్వు నా దృష్టిలో కేవలం ఒక స్వార్థపరురాలు సహస్ర. నీ సుఖం కోసం, నీ స్వేచ్ఛ కోసం ఇతరులను బలిపెట్టే రకం అనుకున్నాను. కానీ రాత్రి మీ నాన్న గురించి నువ్వు చెప్పిన విషయాలు విన్నాక నా అభిప్రాయం మారింది సహస్ర. ఆశ్చర్యంగా అతని వంక చూసింది. నువ్వు చేసింది తప్పు కాదు అని నేను అనడం లేదు. దాన్ని నేను ఎప్పటికీ సమర్థించను. కానీ ఆ తప్పు వెనుక ఉన్న నీ భయాన్ని ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాను. ఒక కూతురిగా నీ ఇంట్లో దొరకవలసిన ప్రేమ, భద్రత దొరకలేదు. మీ నాన్న మాటలు విన్నాక ఎవరైనా తన భవిష్యత్తు మీద భయం వేయడం సహజమే. ఒక రకంగా నువ్వు కూడా బాధ్యతురాలివే. చాలా లోతైన గొంతుతో అన్నాడు కార్తీక్. ఆ మాటలు విన్నాక సహస్ర కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు తిరిగాయి. తన పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేని తన మనసుని ఈ వ్యక్తి ఇంత ఈజీగా ఎలా అర్థం చేసుకున్నాడు? నా భయం నా కళ్ళకు గంతలు కట్టింది కార్తీక్ నిట్టూరుస్తూ అంది సహస్ర. స్టోరీ విన్నారు కదండి, అలాగే వీడియో కూడా చూశారు కదా. ఎంత బాగా చేసుకున్నామో. అందరం కలిసి ఒకే చోట పొలాల్లో కూర్చుని భోంచేసాము. వీడియో అలాగే స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.